కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ నాటు అరెస్ట్ ను ఎత్తివేయాలని పిటిషన్ లో కోరింది. అయితే ఏసీబీ వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసిన కోర్టు కేటీఆర్ మధ్యంతర బెయిల్ను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి విచారణ, సో అప్డేట్స్ ఏంటి? రాజకీయంగా ప్రకంపనలు రేపిన ఫార్ములా ఈ రేస్ ఏదైతే కేసు ఏసీబీ దర్యాప్తు చేస్తుందో అందులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టులో విచారణ చేసింది. హైకోర్టు ఆ విచారణ సందర్భంగా గతంలోనే ఏసీబీకి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అదేవిధంగా ఏదో కేటీఆర్ కి ఇచ్చిన నాట్ టు అరెస్ట్ ఈ నెల 30 వరకు నాట్ టు అరెస్ట్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ ను కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఆర్డర్స్ కాపీలో ఏదైతే ఏసీబీ కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 31న పూర్తి విచారణ జరుపుతామంటూ కూడా ప్రతివాదులకి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏసీబీ వేసిన ఏదైతే కేటీఆర్ అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి ఏసీబీ హైకోర్టును కోరడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ న్యాయవాదులు పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ వేసిన తర్వాత డిసెంబర్ 31న విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం పేర్కొనడం జరిగింది. అప్పటి వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ మరొక రోజు ఆయన నాట్ టు అరెస్ట్ ని పొగిడించడం జరిగింది. ఎందుకంటే ఈ నెల 30 వరకు ఆయనకు ఉండేది, ఆ 31 వరకు పొడిగించి ఆ 31 వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 31న పూర్తి విచారణ జరిగిన తర్వాత హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద బ్రీఫ్ సురేష్.